స్వాతంత్ర్య పోరాటంలో ప్రకాశం పంతులు చురుకైన పాత్ర పోషించారు. సత్యాగ్రహ పోరాటంలో ప్రజలను భాగస్వామ్యుల్ని చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరి స్వరాజ్య పత్రికను ప్రారంభించారు. కుటుంబాన్ని వదిలి ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేశారు. మద్రాసు, ఆంధ్ర రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రకాశం పంతులు సాధారణ జీవితాన్ని గడిపారు. జీవితాంతం ప్రజాసేవకే అంకితమయ్యారు. జాతి ప్రయోజనాల కోసం సర్వం ధారపోసిన ఆంధ్రకేసరి లాంటి నాయకుడి జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. నిపించే ఆత్మస్థైర్యం ముండిగతోచే గుండె నిబ్బరం హరివిల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణాలే వేయని నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని చడివాన జాడతో ఈ వేళ జన జీవితాలల్పముగా తన ఊపిరి హోమజ్వాలలుగా స్వర్గాన్నే శాసించెనురా, అమృతమును ఆహ్వానించెనురా. ధారలే కురిసేలా I used to have some classmates who have studied in this college and joined Andhra University, College of Engineering. 1984-88, I have completed Electronics and Communications Engineering at College of Engineering, Andhra University. It has been a long journey. Then I went to IIT Delhi and became an IPS officer. And my first posting is in nursing. Yes. And I will definitely spend more time with you. I've given one passion, idea, and your principal and your head management will have promised me to look forward. CM has announced that there will be expert committee to conduct fire audit in all across the industry. It is me who will be constituting that committee. I am in the process of this. I am in the process of doing so excuse me for a while. But later when I come, I wanted to actually spend time with you and begin with the young people. I love you. Thank you. పొగరనిపించే ఆత్మస్థైర్యం ముండిగతోచే గుండె నిబ్బరం గుండుకు గుండెను గురిగా చేసిన తిరుగే ఎరుగని వెలుగు ప్రకాశం తిరుగే ఎరుగని వెలుగు ప్రకాశం.